హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే మాట్లాడదామండి. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో మ్యాటర్లోకి వస్తే కనుక ఏపీలో మరొక టెట్ అనేది ఉండడానికి అవకాశం ఉందా అని మనమైతే మాట్లాడదాం. అదేవిధంగా మెగా డిఎస్ నోటిఫికేషన్ ఎంత డిలే కావడానికి కూడా కారణాల గురించి కూడా డిస్కస్ అయితే చేద్దామండి. సో ఏపీలో మరొకటి ఉండడానికి అవకాశం అయితే ఉంది. బట్ ఎలాంటి సిచ్యువేషన్లో అంటే మెగా డిఎస్సి అనేది పోస్ట్పోన్ అవ్వాలంటే 2 నుంచి 3 నెలల వరకు పోస్ట్పోన్ అయితే అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఇంకొక టెట్ అనేది ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది. బట్ అలా అవ్వకూడదనే కోరుకుందాం. మెగా డిఎస్సి అనేది ముందుగా జరగాలి. ఎందుకంటే 6 నుంచి 7 సంవత్సరాల నుంచి అభ్యర్థులు అయితే టెట్లు రాస్తున్నారు. సో వారందరూ ఎన్ని రోజులు టెట్లు, ఇప్పుడు మీరు ఇంకొక టెట్ రాసినా కూడా డిఎస్సి వేయకపోతే కనుక దాని పట్ల ఎలాంటి ఒక అర్థమైతే ఉండదు. సో దాని గురించి కూడా ఆలోచన అయితే చేయండి. ఎన్ని టెట్లు రాసినా కూడా వృధానే అవుతుంది. సో మెగా డిఎస్ నోటిఫికేషన్ అనేది తీసుకురావాలి. ఒకవేళ మెగా డిఎస్సి నోటిఫికేషన్కి 2 నుంచి 3 నెలల సమయం పడితే కనుక అలాంటి టైంలో మాత్రమే ఏపీలో మరొక టెట్ అనేది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మరి మెగా డిఎస్సి ఎందుకు ఇంత డిలే అవుతుందని చెప్పేసి మనమైతే మాట్లాడుకుంటే కనుక మెగా డిఎస్సికి సంబంధించి సో ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క గేమ్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అభ్యర్థుల్లో ఇదంతా కూడా అసలు ఓటింగ్స్ కోసం జరిగిందా అనే సందేహం కూడా అయితే వస్తుంది. ఎందుకంటే తొలి సంతకం అయితే చేశారు. దానికి సంబంధించి తొలి సంతకం చేసి ఎన్ని రోజులైంది, ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఎలాంటి మాట ముచ్చటైతే ప్రభుత్వం నుంచి లేదు. ఓన్లీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగ గారు లేవనెత్తిన విషయాన్ని అయితే పకడ్బందీగా అయితే చేయడం అయితే జరిగింది. బట్ అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ దశలో ఉంది. ఇంకా మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ డేట్ అనేది అనౌన్స్ అయితే చేయలేరు. సో అనౌన్స్ చేయకపోవడానికి ఇంకా కారణాలు ఏంటంటే ఇంకా కూడా డిలే అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అనేది చెప్పకనే చెప్తుందని చెప్పేసి అభ్యర్థులు అయితే ఒక్కసారి అయితే ఆలోచన అయితే చేసుకోవాలి. సో మెగా డిఎస్ నోటిఫికేషన్ మార్చ్లో ఎట్టి పరిస్థితుల్లో రాదండి. ఇంకాస్త డిలే అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.